వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కౌన్ బనేగా కరోడ్పతిలో 50 లక్షలు గెలిచిన విజేత 2 కోట్ల రూపాయల అవినీతి కేసులో అరెస్టై వార్తలకెక్కింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తహసీల్దార్గా పనిచేస్తూ 2019లో కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో 50 లక్షలు గెలుచుకున్న ఈ అమితా సింగ్ తోమర్ ఇటీవల వరద బాధితుల సహాయక నిధుల్లో 2 కోట్లకు పైగా అవినీతికి పాల్పడడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా గౌతమ బుద్ధ నగర్ జిల్లా జేవర్ వద్ద నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల వైఫల్యాలను వివరించడంతో పాటు డబుల్ ఇంజన్ సర్కార్ నిర్మించిన ప్రగతిని వివరించారు. माननीय प्रधानमंत्री दुनिया के सबसे लोकप्रिय नेता श्री नरेंद्र मोदी जी, हर तरफ से ये गूंज, ये आवाज, ये स्वर आने चाहिए, आपकी तालियों के साथ भी और आपके मुखारबिंदों से भी. హైదరాబాద్ సిపి సజ్జనార్ శ్రీరామనవమి సందర్భంగా నల్లకుంటలోని రామమందిరంలో హోమాలు చేసి పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం మెయిన్ రోడ్లో పాత కక్షలతో 2 వ్యక్తులను హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. పెద్దపుత్తెడకు చెందిన వెంకటేష్, సంగం మండలం వెంగరెడ్డిపాలెంకు చెందిన కొప్పాల బాల వెంకటయ్యను ప్రత్యర్థులు దారి కాచి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వ్యవసాయ పనుల నిమిత్తం గడ్డి మిషన్ కు డీజిల్ తీసుకుని వెళ్తుండగా దాడి చేసి హత్య చేశారని సంఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్న పోలీసులు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు బంగారు ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవ ఆహ్వానము ఏప్రిల్ 2వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి 9:30 శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు ఆశీస్సులతో బంగారు జీవ ధ్వజస్తంభ సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడును. బంగారు ధ్వజస్తంభ తాపడం ఉభయకర్తలు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు. పూజా కార్యక్రమం ప్రారంభకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కావున భక్తులెల్లరూ పాల్గొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. శ్రీమతి ఏలూరు శిరీష, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ